హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కలకాండ్ రెసిపీ అండి. దీనికోసం అయితే మనము పాలు పొయ్యి మీద పెట్టి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదండి. 10 మినిట్స్ లోపే ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. అవి విరిగిపోయాయండి. వాటిని వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి ఇలా స్వీట్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇరిగిపోయిన పాలు కాకపోయినా మామూలు పాలతోనైనా మనం ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. సేమ్ మనం స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకుంటాం కదా, అలాగే వచ్చిందండి. మీరు ఒకసారి ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనము సేమ్ స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. నాకైతే ఇక్కడ పాలు విరిగిపోయాయి కదా, నేను దాంతో చేశాను. మీరు మామూలు పాలతో చేసుకోవాలంటే ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ ఏం చూపించట్లేదు, చెప్తున్నాను. పొయ్యి మీద పెట్టి ఒక నిమ్మకాయని కొంచెం వాటర్లో కలుపుకొని పోసుకోండి, ఇరిగిపోతుంది. నిమ్మకాయ లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా విరిగిపోయిన తర్వాత కొద్దిసేపు ఉడకనిస్తే మనకి ఆ కలకండ అనేది వాటర్ అనేది వేరు వేరు అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసు పాలైతే పోసుకున్నాను. వీటిని మనము కొంచెం కాగనివ్వాలి. పచ్చిపాలైన తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైన తీసుకోవచ్చు. ఇలా కాగిన తర్వాత ఇందులోని వాటర్ అంతా తీసేయాల్సిన పని అయితే ఏం లేదండి. జస్ట్ నార్మల్గా వాటర్ తీసేసి మిగతాదంతా ఇలా వేసుకొని మనము గెంటతోటి కొంచెం మెదిపినట్టు చేసుకోవాలి. ఇలా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చాలండి. ఉడికితే చూసారు కదా, కొంచెము అందులో ఉన్న నీరు ఈ పాలు కొంచెం ఎక్కువైతాయి. కొద్దిసేపు ఉడికితే మనకి ఏంటంటే స్వీట్ అనేది బాగుంటుంది. ఇలా మనం కొంచెం కలబెట్టుకుంటూ ఇలా ఉడకనివ్వాలి. ఇదైతే దగ్గరకు వచ్చింది. ఒక 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, ఇదైతే దగ్గర పడిందండి. నేను దీన్ని కొంచెం ఇది పెద్దగా ఉందని చెప్పేసి ఇలా మెదిపితే ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న పలుకుల్లాగా అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ తీసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చూసి వేసుకోండి. నేనైతే ఒక కప్పు వేసుకున్నాను. కొంచెం ఈ షుగర్ అనేది ఇందులో కరగాలి. ఒక 1 మినిట్ అయితే చూసారు కదా, ఇలా అయితే షుగర్ కరుగుతుంది. ఇందులో నేను ఎలాంటి నెయ్యి కానీ ఏమీ వేయలేదు. అందులో ఉండే నెయ్యే సరిపోతుంది. అంటే మనకి రిలీజ్ అవుతుంది కదా ఉడికిన తర్వాత. ఇలా మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలి. మనము ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు తీస్తే అది చెక్కలాగా మనకేంటంటే పీసెస్ లాగా రాదు. మొత్తం ఆ నీరంతా షుగర్లో ఉన్న వాటర్ అదంతా ఎగిరిపోయే వరకు ఉంచుకుంటే మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది. ఇదైతే అయిపోయిందండి. ఇది అయిపోయింది కదా, ఒక ప్లేట్లో మనం వేసుకొని పీసెస్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే ఈ ప్లేట్కి నెయ్యి రాశాను. నెయ్యి రాసిన తర్వాత దీన్ని అంతా ఇలా వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పీసెస్ కావాలంటే, లేదంటే ఇలా అయినా తినొచ్చు, మన ఇష్టం అండి. పీసెస్ కావాలంటే మాత్రం ఇలా స్క్వేర్ షేప్లో వేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా అయితే వేసుకొని మంచి సమంగా మళ్ళీ చల్లారనివ్వాలండి. వెంటనే అయితే కట్ చేయొద్దు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వదిలేయండి. మనం వెంబటే కట్ చేస్తే మనకైతే రాదు. చల్లారితే కొంచెం గట్టిపడుతుంది. మనం పీసెస్ కట్ చేసుకోవడానికి మనకి చాలా బాగా వస్తాయి. ఇలా అయితే మొత్తం పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్ పూర్తిగా చల్లారనివ్వండి. మధ్యలో దీన్ని కదిలిస్తే మనకి పీసెస్ అయితే రావు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత పీసెస్ అయితే కట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.